శ్రీకాకుళం జిల్లా ఈచ్ఛాపురం పోస్టాఫీసులో నగదు మాయం కలకలం రేపుతోంది. పోస్టాఫీస్ ఖాతాల్లో ఉన్న 2.86 కోట్ల రూపాయలను కేటుగాళ్లు కాజేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదుతో పోస్టాఫీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 34 ఖాతాల్లో సొమ్ము మాయమైనట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఆన్లైన్ ద్వారా గడువుకు ముందుగానే మూసివేసి సొమ్మును కేటుగాళ్లు కాజేశారు. పోస్టాఫీసులో నగదు మాయంపై సిపిఐకి ఫిర్యాదు చేశారు అధికారులు. ఖాతాదారులకు వడ్డీతో సహా పూర్తిగా చెల్లిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. సాఫ్ట్వేర్లో అలా జరిగితేనే ఈ ఆన్లైన్ క్లాజులన్నీ జరుగుతాయని భావించి డివిజనల్ లెవెల్ అధికారులు అందరూ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఇలా జరగవచ్చు అనే ఒక ఆలోచనతో మొత్తం చెక్ చేస్తే ఇప్పుడు ఏవైతే అకౌంట్లు మీకు చూపించానో ఈ 2030లో మెచ్యూరిటీ పీరియడ్ ఉంది. 16 lakhs రావాలి 2030కి. కానీ ఇప్పుడు ఏదో స్కీమ్ అయింది, అకౌంట్ నెంబర్ కొడితే నిల్ అనేసి వస్తుంది. పాన్ ఇండియా జరిగిందా అంటే లేదు, పాన్ ఇండియా కాదు, ఇచ్ఛాపురంలోనే జరిగింది. ఇచ్ఛాపురం బ్రాంచ్లోనే 34 members ఉన్నారు నాతో పాటు. అందరిది ఎవరిది 5 lakhs, ఎవరిది 10 lakhs, ఎవరిది అలా 8 lakhs పెద్ద పెద్ద అమౌంట్కి టార్గెట్ చేసి ఖాళీ చేసేస్తున్నారు. నా ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా అయిపోయింది ఏంటి అని అడిగితే మాకు తెలియదు, మీరు ఎక్నాలెడ్జ్మెంట్ కింద ఒక సైన్ చేసి పెట్టండి, పాస్బుక్లు ఇవ్వండి, ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వండి, మేము ఇస్తాము మళ్ళా మీకు అనేసి చెప్తున్నారు. అది ఎప్పుడు వస్తుందో ఏంటో కూడా తెలియదు. ఇటువంటి ఆన్లైన్ మోసాలు ఇంకా ఎన్ని పోస్ట్ ఆఫీస్లో జరిగి ఉంటాయి, మొత్తం డివిజన్ మొత్తంగా మేమందరం కూడా ఎంక్వైరీ చేస్తున్నామండి. అందులో భాగంగా ఈరోజు కస్టమర్లకి మేము అప్రోచ్ అయ్యాం.